హాయ్ ఫ్రెండ్స్, ముందు మీరు చూసిన వీడియో ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూసుంటారు కదా. నేను మీలాగే చూసి ఆర్డర్ చేశాను. 10 వస్తువులు 1200 వస్తాయి కదా అని. సో నేను మా అన్నయ్య బర్త్డే 10 డేస్ ముందుగానే అది ఆర్డర్ చేశాను. చేసినప్పుడు 1200 పే చేయమని చెప్పారు. చేసిన తర్వాత నాకు వాట్సాప్లోని మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిందని చెప్పి సక్సెస్ఫుల్లీ అని చెప్పి నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను ఏమనుకున్నానంటే ఆర్డర్ వస్తుందని అనుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ డే నాకు మేడం ఒక ఆమె మెసేజ్ చేసి, మేడం మీరు ఫస్ట్ టైం వెబ్సైట్లో ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి వెబ్సైట్ సపోర్ట్ చేయట్లేదు, ఇంకో 1000 పే చేయాలని చెప్పి అన్నారు. నేను చెయ్యనండి అని అన్నాను. నేను ఆల్రెడీ ఐటెంకి మనీ పే చేశాను కదా, నేను మళ్ళీ ఎందుకు 1000 పే చేస్తానని చెప్పి నేను అడిగాను. అందుకనే వెబ్సైట్ లేదంటే అవ్వదు మేడం, మీ ఆర్డర్ అనేది మీ దాకా రాదని చెప్పి అనింది. సర్లే 1000 కదా అని చెప్పి నేను మళ్ళీ పే చేశాను. పే చేసిన తర్వాత మరుసటి రోజు నేనే మెసేజ్ చేసి 12 అవర్స్ తర్వాత రీఫండ్ అవుతుందని చెప్పి అన్నారు కదా, నా రీఫండ్ నాకు రాలేదు అని చెప్పి నేను అడిగాను. అందుకనే ఆమె ఏమనిందంటే వస్తుంది మేడం, ఖచ్చితంగా వస్తుంది మీకు అమౌంట్ అని చెప్పాను. మళ్ళీ ఆ రోజే నాకు ఈవినింగ్ ఆమె మెసేజ్ చేసి, మేడం మీ ఐటమ్ ఆల్రెడీ షిప్పింగ్ అయిపోయింది, ఇప్పుడు షిప్పింగ్ నుంచి మీ దాకా రావాలంటే 1000 పే చేయాలని చెప్పి మళ్ళీ అడిగింది. షిప్పింగ్కి ఎందుకండి అవుతుంది, నేను కట్టను అని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. మీరు ముందు నా అమౌంట్ని రీఫండ్ చేయండి, 12 అవర్స్ తర్వాత ఇస్తానని చెప్పారు కదా అని చెప్పి అడిగాను. అడిగితే ఆమెమో లేదండి వస్తుంది మేడం, ఇప్పుడు ఖచ్చితంగా 1000 పే చేస్తే షిప్పింగ్కి అప్పుడు మాత్రమే మీ ఆర్డర్ వస్తుందని చెప్పి ఆమె అనింది. దానికి నేనేమో నిజంగా వస్తుందేమో అని చెప్పి మళ్ళీ ఇంకొక 1000 నేను పే చేశాను. టోటల్ నేనైతే ఈ యొక్క ఆన్లైన్ ఫ్రాడ్లోని నేను 3200 అనేది లాస్ అయ్యాను. దాని తర్వాత నేను ఆమెకి అన్నాను, మీ పైన కేసు ఫైల్ చేస్తాను, మీరు ఇదంతా ఫ్రాడ్లా ఉందని చెప్పి అంటే, చేసుకోండి ఓకే థ్యాంక్స్ అని చెప్పి మెసేజ్ పెట్టింది. దాని తర్వాత నేను రెస్పాన్స్ అంటే తన నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పి నేనే మెసేజ్ పెడితే, మీ ఆర్డర్ వస్తుందని చెప్పి అంటున్నారు, మీరు ఇలా చేస్తే కేసు ఫైల్ చేస్తానంటే ఓకే అని పెట్టారు. నాకు అప్పుడు ఇంకా అర్థమైపోయింది ఇదంతా ఫ్రాడ్ అని చెప్పి. సో అప్పుడు నేను ఇంకా నాకు ఏం చేయాలో తెలియక మా ఇంటి దగ్గరలో ఉన్న సైబర్ ఆన్లైన్ది స్కామ్ గురించి కనుక్కొని వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జస్ట్ 3000 లాస్ అయ్యి ఆ కంప్లైంట్ ఫైల్ చేయడానికి అయితే వెళ్ళాను. అక్కడ లక్షల్లో ఉన్నారు, ఆన్లైన్లోనే లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ అయితే పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు ఆ క్రిమినల్స్కి, లేదంటే వాళ్ళు చేయడం హ్యాకింగ్ వల్ల, లేదంటే మనంతటా మనం వెళ్ళి పడిపోవడం వల్ల. సో కేర్ఫుల్గా ఉండండి గైస్, ఎందుకంటే చదువుకున్న వాళ్ళమే ఎక్కువ అలాంటి ఫ్రాడ్లో పడిపోతున్నాం. మీరు నమ్ముతారా లేదా అని చెప్పి నేను అందుకే వీడియో మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఇదైతే 100% నేను మోసపోయే మీకు చెప్తున్నాను, ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ నేను వాళ్ళ యొక్క ఛానల్ నేమ్ వచ్చేసరికి ఖుషీ గిఫ్ట్స్ అండ్ ఫోన్ నెంబర్ కూడా నేను లాస్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. అలర్ట్గా ఉండండి, ఆన్లైన్ స్కామ్లో పడకండి. థ్యాంక్ యూ.